హాయ్ గాయ్స్, ఈరోజైతే నేను లక్డీ కపూల్ టెలిఫోన్ భవన్ పక్క గలీలో ఉన్న ముక్తా A2 సన్షైన్ థియేటర్కి అయితే వచ్చిన. ఈ థియేటర్ అయితే ఇంతకుముందు మీరా థియేటర్ అనేటోళ్ళు. సో ప్రజెంట్ అయితే ముక్తా వాలి థియేటర్ అయితే రెనోవేట్ చేసిర్రు. దీని పక్కనే మనకి సెన్సేషన్ థియేటర్ అయితే ఉంటుంది. సెన్సేషన్ థియేటర్ వీడియో ఆల్రెడీ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసిన, పోయి జల్దీ చూడరు ఆ వీడియోకి. ఇట్లా 2023లో అయితే ఏషియన్ వాళ్ళకి థియేటర్స్ అయితే రెనోవేట్ చేసారు. సో రెనోవేట్ చేసినాక మొత్తం థియేటర్స్ రేంజే మారిపోయింది. మల్టీప్లెక్స్ ఫీలింగ్ అయితే ఇస్తారు ఈ థియేటర్లో మనకి ఇప్పుడు. సో ఇప్పుడైతే నేను లక్కీ భాస్కర్ మూవీకి వచ్చిన. సో నేనైతే బాల్కనీ టికెట్ తీసుకున్నా. 175 రూపీస్ ఉండే టికెట్ ప్రైస్ అయితే. ఇక దీనైతే ప్రజెంట్ స్క్రీన్ 2 అంటారు. సో మొత్తం 2 స్క్రీన్స్ ఉన్నాయి మనకి ఈ థియేటర్లో. సో సన్షైన్ థియేటర్ లోపలికి అయితే పోతున్నాయి ఇప్పుడు నేను. సో లోపలికి వెళ్ళితే చూడడానికి మస్తు ఉంది థియేటర్. మస్తు పెద్దగా ఉండే థియేటర్ అయితే. సౌండ్ బాక్సులకి అయితే మొత్తం ఉన్నాయి. ఇక పైన ఉన్నదే మనకి అప్పర్ బాల్కనీ 150 రూపీస్ దాని ప్రైస్. కింద సీటింగ్ అయితే మంచిగా ఉంది. మొత్తం పుష్ బ్యాక్ కుషన్ సీట్స్ అయితే ఉన్నాయి మనకి థియేటర్లో. సో సీటింగ్ అయితే మంచి కంఫర్ట్ ఉంది. ఇక 50+ సౌండ్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. డాల్బీ అట్మాస్ఫియర్ రన్ అవుతుంది మనకి ఈ థియేటర్ అయితే. ఇదైతే ఇక రిక్లైనర్ ఏరియా. రిక్లైనర్ సీట్స్ అయితే మంచిగానే ఉన్నాయి. సో రిక్లైనర్ ఏరియాలో మనకి ఫ్యాన్ సీట్లు ఏర్పాటు చేశారు. సో మంచిగానే ఉంది. బట్ ఈ రిక్లైనర్ అయితే ఎగ్జాక్ట్ మనకి అప్పర్ బాల్కనీ కింద వస్తుంది. సో జర స్క్రీన్ అయితే నాకు అంత క్లారిటీ కనపడలే. ఆడియో ఇంకా వీడియో క్లారిటీ కోసం ఒక క్లిప్ అయితే చూడరు ఇప్పుడు. సో ఇంటర్వెల్లో స్నాక్స్ తీసుకొని బయటకి అయితే పోతున్నా. సో ఇంటర్వెల్ వరకు అయితే లక్కీ భాస్కర్ మూవీ మస్తు అనిపించింది నాకు. ట్విస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అసలు. సో థియేటర్లో సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. సౌండ్ సిస్టమ్ ఇంకా వీడియో క్లారిటీ అయితే మస్తు ఉంది థియేటర్లో. 4K ప్రొజెక్షన్ అయితే యూస్ చేస్తారు. థియేటర్లో అంబియన్స్ ఇట్లా మస్తు ఉన్నాయి. ఇక స్టాఫ్ ఇట్లా మస్తు పొలైట్ ఉన్నారు. సో మంచి మల్టీప్లెక్స్ ఫీలింగ్ అయితే ఇస్తారు మనకి థియేటర్లో. సో ఇదైతే ఒక క్యాంటీన్ ఏరియా. ఇటనే మనకి లాంజ్ ఏరియా ఇట్లా ఉంది. సో పైన ఇట్లా మనకు క్యాంటీన్ ఏరియా ఉంటుంది. సో అది ఇట్లా మీకు చూపిస్తా ఇప్పుడు. సో చూస్తారు కదా, ఇది పైన ఉన్న లాంజ్ ఏరియా. స్క్రీన్ 1 కార్డ్ ఉంటుంది. ఇక ఇక్కడ ప్రైసెస్ అయితే జర హై ఉన్నాయి. నేనైతే పాప్కార్న్ తీసుకున్నా. సో ఇక్కడికి వెళ్ళి బయట వ్యూ గిట్లా మీరు చూడొచ్చు. కూల్ డ్రింక్స్, పాప్కార్న్ అన్నీ అయితే ఉంటాయి మనకి. సీట్ కార్డ్ తీసుకొచ్చి ఇస్తారు మనకి, ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అయితే మనకి మస్తు జాగా ఉంది. సో ఇక నేను మళ్ళీ థియేటర్ లోపలికి అయితే పోయా. సో లక్కీ భాస్కర్ మూవీ అయితే అయిపోయింది. సో మూవీ అయితే నాకు మంచిగా అనిపించింది. సో ఈ థియేటర్లో మీరు ఏదైనా మూవీ చూస్తుంటే కింద కమెంట్ చేసుకోర్రి. అండ్ వీడియో కింద మీరు నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్ నెంబడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.